ఐపీఎల్ 2024 52వ మ్యాచ్లో ఆర్సీబీ మరియు జీటీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ప్రీవియస్ సీజన్లో రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ టీం చాలా డామినేట్ చేసి గెలిచారు. దీంతో జీటీ టీం ఈ మ్యాచ్లో రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. అయితే రివర్స్ పిక్చర్లో ఇరు జట్ల తరపున ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 డేవిడ్ మిల్లర్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ గత మ్యాచ్లో చూసుకుంటే మిల్లర్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎస్పెషల్లీ సిరాజ్ బౌలింగ్లో ఎక్కువ రన్స్ కొట్టలేకపోయాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ సిరాజ్ డెత్ ఓవర్స్లో తన డామినెన్స్ని కొనసాగించాలని చూస్తాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే సిరాజ్కు చాలా అప్పర్ హ్యాండ్ ఉంది. మొత్తం 6 ఇన్నింగ్స్లో తలబడితే 21 బాల్స్ వేసిన అతను 21 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మిల్లర్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. యావరేజ్ పరంగా చూసుకున్నా, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా మిల్లర్కి అయితే సిరాజ్ మీద అంత మంచి రికార్డు లేదు. చూడాలి మరి మ్యాచ్లో మిల్లర్ సిరాజ్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 4 సాయి సుదర్శన్ వర్సెస్ యష్ దయాల్. ఇదైతే పవర్ ప్లే ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రీవియస్కి 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సుదర్శన్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 84 రన్స్ కొట్టాడు. అండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే అతను ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ను కూడా కంఫర్టబుల్గానే ఫేస్ చేశాడు ఎక్సెప్ట్ యష్ దయాల్. సో వీళ్ళిద్దరైతే గత మ్యాచ్లో ఫర్ ది ఫస్ట్ టైం తలపడ్డారు. అండ్ ఒక్క బ్యాట్లో చూసుకుంటే యష్ దయాల్ 13 బాల్స్ వేసి సుదర్శన్కు 12 పరుగులు మాత్రం ఇచ్చాడు. అఫ్కోర్స్ అవుట్ అయితే చేయలేకపోయాడు, బట్ స్టిల్ మంచి ఫామ్లోనే అతని మీద అయితే పైచి సాధించగలిగాడు. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఒత్తిడి పెట్టగలిగితే ఈసారి మేబీ యష్ దయాల్ సుదర్శన్ అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 3 విరాట్ కోహ్లీ వర్సెస్ అజమతుల్లా ఉమర్. ఇది కూడా పవర్ ప్లే ఉండబోయే మరో టాప్ మ్యాచ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీకి చూసుకుంటే జీటీ టీం మీద అద్భుతమైన రికార్డు ఉంది. జీటీ దాటిన 4 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలో ఒక సెంచరీ కొట్టాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న 70 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. సో కోహ్లీకి అయితే ఖచ్చితంగా జీటీ అంటే స్పెషల్ లైకింగ్ ఉంది. పైగా ప్రజెంట్ జీటీ బౌలర్స్లో చూసుకుంటే ఎవరికి కూడా అతని మీద మంచి రికార్డు లేదు. అయితే గత మ్యాచ్ పవర్ ప్లేలో చూసుకుంటే ఉమర్ కోహ్లీని కొంతవరకు స్ట్రగుల్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న వీళ్ళిద్దరూ 2 ఇన్నింగ్స్లో తలబడితే 10 బాల్స్ వేసిన అతను 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. అఫ్కోర్స్ కోహ్లీని అయితే అవుట్ చేయలేకపోయాడు, బట్ పవర్ ప్లేలో అతను కొంతవరకు కట్టడి చేయగలిగాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మరోసారి ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనం పవర్ ప్లేలో ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ కరణ్ శర్మ. ఇదైతే పవర్ ప్లే అయితే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ కోహ్లీకి జీటీ మీద ఎలా అయితే మంచి రికార్డు ఉందో గిల్కి కూడా ఆర్సీబీ టీం మీద అలాగే మంచి రికార్డు ఉంది. అఫ్కోర్స్ మరీ కోహ్లీకి ఉన్నంత రేంజ్లో లేదు, బట్ స్టిల్ ఆర్సీబీ టీంని కొన్నిసార్లు డామినేట్ చేశాడు. మెయిన్లీ సిరాజ్ లాంటి పవర్ ప్లే బౌలర్ మీద అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. బట్ ఏమో ఆర్సీబీ స్పిన్నర్ కరణ్ శర్మ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే అతను గిల్ని స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ 2 ఇన్నింగ్స్లో తలపడితే 4 బాల్స్ వేసి కేవలం 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సీ 4 బాల్స్లోనే గిల్ని ఒకసారి అవుట్ కూడా చేశాడు. పైగా లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న గిల్ మ్యాక్స్వెల్ అంటే ఒక స్పిన్నర్కి అవుట్ అయ్యాడు. సో ఖచ్చితంగా మరోసారి ఆర్సీబీ కెప్టెన్ పవర్ ప్లేలో గిల్కి అగైనెస్ట్గా స్పిన్నర్ని ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ పాసిబిలిటీలో కరణ్ శర్మని ట్రై చేస్తే డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య మనం ఒక మంచి బ్యాటింగ్ చూసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 విల్ జాక్స్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మ్యాచ్లో ఉండిపోయి ఒక రివెంజ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం విల్ జాక్స్ మామూలుగా రచ్చ చేయలేదు. 6 నిమిషాల వ్యవధిలో 10 బంతులు 50 పరుగులు చేసేసాడు. మెయిన్లీ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అని చెప్పుకునే రషీద్ ఖాన్ బౌలింగ్లో ఒక ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. సో దీనికి రివెంజ్గా రషీద్ ఖాన్ ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో విల్ జాక్స్ని అవుట్ చేయాలని చూస్తాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే మాత్రం జాక్స్ అప్పర్ హ్యాండ్. 6 ఇన్నింగ్స్లో తలపడితే 30 బాల్స్ ఆడిన అతను ఏకంగా 54 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రమే రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న రషీద్ ఖాన్ మీద జాక్స్కు చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. చూడాలి మరి ఈసారి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. సో గ్యాస్ ఆర్సీబీ మరియు జీటీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.